మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ యొక్క మూవీ అప్డేట్. గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ మరియు పవర్ స్టార్ ఇద్దరు రానున్నారని సమాచారం. ఇదే గాన జరిగితే మెగాస్టార్, పవర్ స్టార్ ప్లస్ మెగా పవర్ స్టార్ ఒకే స్టేజ్ మీద చూడొచ్చు. ఫ్యాన్స్ కి పెద్ద కన్నుల పండుగగా ఉంటుంది. ఇదే గాన జరిగితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో రానున్న మొదటి సినిమా యొక్క ఫంక్షన్ అవుతుంది. మరి చూద్దాం, ఆయనతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఓకే అయ్యేలా ఉంది. ఇది ఫ్యాన్స్ కు పెద్ద ఫుల్ మీల్స్ లెక్క ఉంటుంది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది ఏమిటనేది సమాచారం త్వరలో చెప్తాము. మరి మెగా అభిమానులకు గుడ్ న్యూస్. గేమ్ చేంజర్ యొక్క టీజర్ నవంబర్ 2nd వీక్ లో రావచ్చని సమాచారం ఉంది. ఇండియా మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యొక్క పుష్ప 2 మూవీ యొక్క ట్రైలర్ నవంబర్ 1st వీక్ లో రానున్నదని సమాచారం. వెయిట్ చేసి చూద్దాం ట్రైలర్ ఎన్ని మిలియన్ వ్యూస్ వస్తుందో, ఎంత క్రియేట్ చేస్తుందో హిస్టరీని. స్వాగ్ యొక్క ట్రైలర్ చూసాము. ఈ సినిమా యొక్క ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు. ఒకేసారి 2 మూవీస్ చేస్తున్న ప్రొడ్యూసర్లలో ఇతను ఒకడు. లాస్ట్ టైం మైత్రి మూవీస్ వారు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి మూవీస్ రిలీజ్ చేశారు. ఈసారి టీజీ విశ్వప్రసాద్ గారు విశ్వం మరియు స్వాగ్ 2 సినిమాలు ఒకే రోజున విడుదలవుతున్నాయి. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లెక్క సక్సెస్ అవుతాయా, రిజల్ట్ ఎలా ఉంటుందో 4వ తేదీ చూద్దాం. ఆల్ ద బెస్ట్ విశ్వప్రసాద్ గారు. స్వాగ్ మూవీ ఒక ఖజానా గురించి ఉన్నట్లుంది. పూర్వీకులు తన సంపద వారసత్వంగా రావాలని ఆ పూర్వీకులు ఒక 2 కోడ్లను ఇచ్చారు, ఒక ప్లేట్లను. ఆ ప్లేట్కి సంబంధించింది ట్రైలర్ లో చూపించారు. ఇందులో మెయిన్ హీరో శ్రీ విష్ణు గారు ఓల్డ్ క్యారెక్టర్ గెటప్ లో ఉన్నారు. అది రిటైర్డ్ అయిన ఎస్ఐ. ఇంకో క్యారెక్టర్ వచ్చి యూత్ఫుల్ క్యారెక్టర్ లో ఒకటి ఉంది. యూత్ఫుల్ లో అతను బాగా పని పాట లేకుండా తిరిగి అతనిలా ఉన్నాడు. మరి ఇందులో డబుల్ యాక్షన్ ట్రిపుల్ యాక్షన్ వెయిట్ చేసి చూడాలి మూవీలో. స్వాగ్ యొక్క ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరియు అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ లా ఉంది. హీరోయిన్ రితికా శర్మ, ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా మంచిగా సెలెక్ట్ చేసుకొని చేస్తుంది. మరి ఈ మూవీలో ఎలా ఉంటుందో చూడాలి. 1551 నుండి స్టోరీ స్టార్ట్ అయినట్టుంది. ట్రైలర్ లో ఈ ఖజానా యొక్క మొత్తం హీరోయిన్ నాకే చెందాలి అన్నట్టు ఉంటుంది. హీరోయిన్ హీరో వైఫా లేకపోతే సెకండ్ వైఫా అని చూడాలి. ట్రైలర్ లో ఒక సిచ్యువేషన్ లో హీరోకి అందరూ అమ్మాయిలే పుడతారు. ఆ అమ్మాయిలు ఎవరు వారసత్వానికి పనికిరారు అన్నట్లుగా ఉంది. మరి ఇంకో వారసత్వానికి అబ్బాయి పుడతాడు. మరి ఆ అబ్బాయి అదే సెకండ్ వైఫా, ఇక్కడ కూడా సెకండ్ వైఫా లేదంటే ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక హీరోకి అంత అమ్మాయిలు, ఇంకో హీరోకి అబ్బాయి పుట్టాడేమో. మరి అతను వీళ్ళ మొదలు వాళ్ళ మొదలు వేరే వేరే కాబట్టి ఆస్తి ఈ ఖజానా మొత్తం అతనికి ఏమైనా చెందుతుందా లేదా అనేది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ లా చూపించారు. ట్రైలర్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి మూవీ కూడా అలానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.